గమనించండి మనకి ఏమి ఇచ్చాడు అంటే ఫస్ట్ చూడండి ఏ యొక్క వేగం ఇచ్చాడు. ఏ స్పీడ్ ఎంత అంటే 5 kmph అంటే దాని ఇన్నర్ మీనింగ్ ఏది అంటే 1 గంటలో ఎంత వెళ్తాడు వాడు 5 కిలోమీటర్స్ వెళ్తే సెకండ్స్లే కన్వర్ట్ చేస్తున్నాం దాన్ని. అంటే మనం ఏం చేస్తాం చెప్పండి 5 × 5/18 చేస్తే మనకు వచ్చే మీనింగ్ ఏం చెప్పండి 25/18. దాని అర్థం ఏంది మా 18 సెకండ్స్లో ఎంత వెళ్తాడు 25 మీటర్స్ వెళ్తాడనే అర్థం. మనం 100 తీసుకుంటున్నాం. ఎందుకు 100? రేస్ ఎంత 100 అంటే 100కి ఎంత టైం పడుతుంది అంటే ఇంటూ 4 కదా. అంటే ఇంటూ 4 ఎంత చెప్పండి 72 సెకండ్స్ పడుతుంది. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు 72 సెకండ్స్ పడితే బి ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు అనేది క్వశ్చన్. అంటే బి ఎంత టైంలో కంప్లీట్ చేస్తాడు? ఏ అనేవాడు బిని 8 సెకండ్స్ తేడాతో ఓడించాడు అంటే ఏ వచ్చిన తర్వాత 8 సెకండ్ తర్వాత వచ్చాడు కాబట్టి ఏం చేస్తాడు చెప్పండి 72 + 8 ఎంత 80 సెకండ్స్లో కంప్లీట్ చేశాడు. ఇంతవరకు ఓకేనా. ఎవరు బి 80 సెకండ్స్ కంప్లీట్ చేశాడు. ఎంత దూరం కంప్లీట్ చేశాడు వాడు? వాడికి వచ్చిన స్టార్ట్ ఎంత 100 - 8 వాడు పరిగెత్తింది 92 మీటర్సే కదా. 92 మీటర్స్కి పట్టిన టైం ఎంత 80 సెకండ్స్. వాడి స్పీడ్ అడిగాడు కాబట్టి 18/5 మనకు వచ్చింది 4.14 అంతే కదా 4.14. కాన్సెప్ట్ అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ 500 మీటర్స్ రేస్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్స్ ఆఫ్ 2 contestants A and B is 3:4. A has start of 140 meters. Then A wins by. క్వశ్చన్ ఏమి ఇస్తాడు చెప్పండి మా. ఒక 500 మీటర్ రేస్ ఉందంట. నెక్స్ట్ ఏం చేస్తాడు చెప్పండి. వాళ్ళ స్పీడ్ రేషియోలో ఉందంట 3:4 ఉందంట. ఏ అనేవాడు స్టార్ట్ ఆఫ్ అంటే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే స్టార్ట్ 140 మీటర్స్ స్టార్ట్ ఇచ్చిన తర్వాత కూడా గెలిచాడు. ఓకేనా. ఎంతతో గెలిచాడు అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి రేస్ ఎంత ఉంది చెప్పండి 500 మీటర్స్ రేసు అంటే రేస్ వచ్చాకనే 500 మీటర్స్ ఉంది. వాళ్ళ స్పీడ్ రేషియోలో ఉంది చెప్పండి ఏబిది A/Bది వచ్చాకనే ఎంత 3:4 కదా. వాళ్ళ రేషియో ఎలా ఉందంటే 3:4 ఉంది. ఏ హ్యాస్ స్టార్ట్ ఆఫ్ 140 మీటర్స్. ఏకే స్టార్ట్ లభించింది మా. ఏకెంత స్టార్ట్ లభించింది 140 మీటర్స్ స్టార్ట్ లభించింది. అంటే 140 మీటర్స్ అంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు చెప్పండి 500లో 140 పోతే ఎంత 360. ఓకే 140 అయితే 360. ఇప్పుడు ఇంతవరకు ఓకే ఇదే కదా వాడు ఇచ్చిన క్వశ్చన్. ఇది అర్థమైందా? వాళ్ళ స్పీడ్ రేషియోలో అని చెప్పండి 3:4 ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏకైతే స్టార్ట్ లభించింది 140 మీటర్స్ స్టార్ట్ లభించింది అంటే 360 వెళ్తాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడు చెప్పండి ఏ విన్స్ బై అంటున్నాడు. ఏ ఎంత తేడాతో గెలిచాడు అంటున్నాడు. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు చూడండి మా 3 ఉన్నవాడు 360 కిలోమీటర్స్ ఎంత టైం పడుతుంది చెప్పండి. చూడండి 3 ఉన్నవాడు 360 కిలోమీటర్స్ వెళ్తే 4 kmph వెళ్ళేవాడికి ఎంత టైం పడుతుంది ఎంత వెళ్తాడు. ఇది ఓకేనా అర్థమైందా. 3 వేగం ఉన్నవాడు 360 వెళ్తే 4 ఉన్నవాడు ఎంత వెళ్తాడు అంటే 4/3 × 360 ఓకేనా. ఇది అర్థమైందా. 1 120 ఎంత వెళ్తాడు చెప్పండి 480. ఆ టైంలో వీడు 480 వెళ్ళాడు అంటే ఇంకెంత వెళ్ళాలి 20 మీటర్స్. ఎంత తేడాతో ఓడిపోయాడు అంటే 20 మీటర్స్ తేడాతో ఓడిపోయాడు. అంటే ఇప్పుడు చూడండి ఏ విన్స్ బై 20 మీటర్స్. ఇంకోసారి చెప్పరా క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే 2 పర్సన్స్ ఉన్నారు. 2 పర్సన్స్ వాళ్ళ స్పీడ్ రేషియో ఏబి స్పీడ్ రేషియోలో ఉంది అంటే 3:4 ఉంది. నిజమంటే ఆ రేషియోలో నిజంగా విన్ కావాల్సింది బి ఎందుకంటే వాడి వేగం ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ ఏకి స్టార్ట్ లభించింది. ఎంత స్టార్ట్ లభించింది 140 మీటర్స్ స్టార్ట్ లభించింది. అంటే రేస్ ఎంత ఉంది అంటే 500 మీటర్స్ రేస్. అంటే బి అనేవాడు పరిగెత్తాల్సింది 500 అయితే ఏ పరిగెత్తాల్సింది స్టార్ట్ ఎంత వచ్చింది 140 వచ్చింది. కాబట్టి వీడు పరిగెత్తాల్సింది ఇదే కదా ఎంత 360. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు మనం చూడండి ఇక్కడ చైన్ రూల్ అప్లై చేసుకుంటే వాళ్ళ స్పీడ్ రేషియో 3:4 ఉంది. అంటే 3 ఉన్నవాడు 360 వెళ్తే 4 ఉన్నవాడు ఎంత వెళ్తాడు అంతే కదా. వీడు కంప్లీట్ చేసేటప్పుడు వీడు ఎంత వెళ్తాడు అంటే అప్పుడు ఏమవుతుంది చెప్పండి 4/3 × 360 1 120 ఎంత 480. ఆ టైంలో చూడండి వీడు ఇక్కడ కంప్లీట్ చేశారు కానీ వీడు ఎంత వెళ్ళాడు అంటే 480 మీటర్స్ వెళ్ళాడు. ఇక రిమైనింగ్ ఎంత చెప్పండి 20. ఆన్సర్ ఎంత అంటే 20 అనేది ఆన్సర్. చిన్న క్వశ్చన్ ఎక్కడ అర్థం కాకుండా అడగండి. నాకు తెలిసి మీరు ఇంతవరకు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయలే కదా మా. ఫస్ట్ అటెంప్ట్లో కొట్టిన ఆ కిక్ వేరే. ఓకే ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ వచ్చింది అంటే అదేముంటుంది మా లైఫ్ వేరే ఉంటుంది. అదే 3-4 సంవత్సరాలు పట్టింది అంటే ఏమవుతుంది చెప్పండి ఏముండదు. సచిన్కి భారతరత్న ఎందుకు వచ్చింది? అతడు 16 ఇయర్స్ అప్పుడే టెస్ట్ మ్యాచ్ ఆడాడు కాబట్టి భారతరత్న వచ్చింది మా. అదే 26 ఇయర్స్కి వచ్చింటే భారతరత్న వచ్చే ఛాన్సే లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. చేశారా. ఇన్ ఏ 100 మీటర్స్ రేస్ ఏ బీట్స్ బి బై 10 మీటర్స్ అండ్ సి బై 13 మీటర్స్. ఇన్ రేస్ ఆఫ్ 180 మీటర్స్ బి విల్ బీట్ సి బై. క్వశ్చన్ అర్థమైందా. ఒక రేస్ ఉందంట. ఎన్ని మీటర్స్ రేసు 100 మీటర్స్ రేస్ ఉన్నప్పుడు ఏముందంట ఏ బీట్స్ బి బై 10 మీటర్స్. ఏ అనేవాడు బీని ఎంత తేడాతో గెలిచాడంట 10 మీటర్స్ అండ్ సి బై 13 మీటర్స్. సిని ఎంత తేడాతో గెలిచాడంట 13 మీటర్స్ తేడా గెలిస్తే ఇన్ రేస్ ఆఫ్ 180 మీటర్స్
180 మీటర్స్ రేస్ ఉంటే బి అనేవాడు సిని ఎంత తేడాతో ఓడిస్తాడు అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? ఒక రేస్ ఎంత ఉందంట, 100 మీటర్స్ రేస్ ఉందంట. అక్కడ ఏమవుతుందంటే ఏ అనేవాడు బిని ఎంత తేడా గెలిచాడు, 10 మీటర్స్ తేడాతో గెలిచాడు. దాని అర్థమ్మా ఏ అనేవాడు 100 కంప్లీట్ చేస్తే బి అప్పటికి ఎంత 90 పోయినట్టే. అక్కడ అదే టైంలో సి ఎంత వెళ్తున్నట్టు 87 కదా. ఇది అర్థమైందా? అంటే ఇక్కడ చూడండి క్వశ్చన్, రేస్ ఎలా ఉంది అంటే 100 మీటర్స్ రేస్, ఇది ఓకేనా. 100 మీటర్స్ రేస్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, ఏ అనేవాడు బిని ఎంత తేడాతో గెలిచాడంటే 10 మీటర్స్ అంటే ఇక్కడ ఏ అనేవాడు 100 కంప్లీట్ చేస్తే బి ఎప్పుడు కంప్లీట్ చేశాడు అంటే 90నే, ఇక్కడ 10 ఉన్నట్టు. ఇది ఓకేనా. అంటే వాడు ఇంకా ట్రావెల్ చేయాల్సింది ఎంత చెప్పండి, 10 ఉంది. అదే చూడండి సి ఎంత ఉన్నట్టు చెప్పండి, 87 వెళ్ళాడు అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది చెప్పండి, 13 ఉంది. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు అర్థమైంది కదమ్మా. ఇప్పుడు చూడండి రేస్ అనుకుందాం, 90 మీటర్స్ రేస్ ఉందనుకోండి, వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉన్నట్టుమా, 3 మీటర్సే కదా. ఎవరికి, బీకు సికి. ఇది ఓకేనా. అంటే 90 మీటర్స్ రేస్ తీసుకుంటే వాళ్ళ మధ్య గ్యాప్ ఎంత వస్తుంది అంటే 3 మీటర్స్. అదే 180 మీటర్స్ ఉంటే ఎంత వస్తుంది, 180/90 × 3 1s 2s ఎంత చెప్పండి, 6 మీటర్స్. కాన్సెప్ట్ అర్థమైందా? అంటే గేమ్ ఆఫ్ బిలియర్డ్స్ ఏ కెన్ గివ్ బి 15 పాయింట్స్ ఇన్ 60 అండ్ ఏ గివ్ సి 20 పాయింట్స్ ఇన్ 60. హౌ మెనీ పాయింట్స్ కెన్ బి గివ్ సి ఇన్ ద గేమ్ ఆఫ్ 90. ఇక్కడ చూడండి మా టాపిక్ చూడండి, రేస్ అండ్ గేమ్స్ అంటే రేస్ ఉండొచ్చు, గేమ్స్ కూడా ఉండొచ్చు అంతే. ఓకే, జనరల్గా ఏ బిలియర్డ్స్ ఐడియా ఉందా, అసలు ఐడియా వస్తుందా అసలు బిలియర్డ్స్ అంటే ఎలా ఉంటుందని? బిలియర్డ్స్ అన్న స్నూకర్ అన్న ఒకటే. మన ఇండియన్ బిలియర్డ్స్లో తెలుసా, వరుసగా 5 times చాంపియన్ మన ఇండియనే, పంకజ్ అద్వాని. క్యారమ్ బోర్డ్ ఐడియా ఉందా? సేమ్ అలానేమో బాల్స్ పెట్టుకొని స్టిక్స్ ఆడతారు. ఇటుమా గట్టిగా 8 ball పుల్ అంటారా, అదే ఓకేనా. స్నూకర్ అన్న బిలియర్డ్స్ అన్న అదే. ఆ గేమ్ ఆడుతున్నారంట, దాంట్లో ఏమొస్తుంది చెప్పండి, ఏ అనేవాడు బీకి ఎంత ఇస్తున్నాడంట, 60లో 15. అంటే మనం జనరల్ చూడండి మా రేస్ లాగానే రాసుకుందాం. ఏ అనేవాడు 60 పాయింట్స్ చేశాడు అనుకోండి, అప్పుడు బీకి చూడండి ఏం ఇస్తాడంట, 15 పాయింట్స్ ఇస్తున్నాడంట. అంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు వీడికి 45 కదా. నెక్స్ట్ సికి ఎంత ఇస్తున్నట్టు, ఏనే 20 పాయింట్స్ ఇస్తున్నాడు అంటే వీడికి రిమైనింగ్ ఎంత ఉన్నట్టు చెప్పండి, 40. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు చూడండి గ్యాప్ ఎంత ఉంది చెప్పండి, 5. అంటే బి అనేవాడు 45 పాయింట్స్ స్కోర్ చేస్తే ఈ సికి ఎంత ఇస్తున్నట్టు 5 కదా తేడా గ్యాప్. ఇప్పుడు 90 పాయింట్స్ ఉన్నప్పుడు ఎన్ని ఇస్తాడు అంటున్నాడు, మోరా లెస్సా మోర్. కాబట్టి 90/45 × 5 5 1s 5 2s ఎన్ని అంటే 10 పాయింట్స్. ఆన్సర్ ఎంత, 10 పాయింట్స్. నెక్స్ట్ వన్ చూడండి, ఇన్ ఏ రేస్ ఆఫ్ 200 మీటర్స్ ఏ కెన్ బీట్ బి by 31 meters and C by 18 meters. In race of 350 meters, C will beat B by. ఇక్కడ గెలిచింది ఎవరు చెప్పండి, ఫస్ట్ రన్నర్, ఫస్ట్ విన్నర్ వచ్చాక ఏ, రన్నర్ సి, రన్నర్ సి మా సెకండ్ రన్నర్ వచ్చాకనే బి కదా. అంటే ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఎవరికంటే ఎవరికి వచ్చింది, టోటల్ చూడండి రేస్ అంతే ఎన్ని మీటర్స్, 200 మీటర్స్ రేస్. ఇది క్లియర్ అక్కడ. ఇప్పుడు చూడండి 200 మీటర్స్లో ఏ కంప్లీట్ చేస్తే, నెక్స్ట్ చూడండి ఏ కెన్ బీట్ బి by 31 meters, సి by 18 meters. సి రాస్తున్నా, సిని ఎంత తేడాతో గెలిచాడు, 18 meters. అంటే రిమైనింగ్ ఎంత వెళ్ళింటే వీడు 182. ఇది ఓకేనా. అతను 182 వెళ్తే రిమైనింగ్ 80. నెక్స్ట్ చూడండి బీకి ఎంత ఉంది చెప్పండి, 31 meters అంట. అంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు చెప్పండి, 169. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు చూడండి మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే, సి అనేవాడు అదే రేస్ ఉన్నాయి కదా, ఇన్ రేస్ ఆఫ్ 350 దాంట్లో ఎంత గెలుస్తాడు అంటున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి మా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉంది చెప్పండి, వీడు 182 వెళ్ళినప్పుడు వీడు ఎంత వెళ్తాడు, 169 కదా. అంటే గ్యాప్ ఎంత ఉంది చెప్పండి, ఈ రెండు గ్యాప్ అయినా ఏమవుతుంది, వీటి మధ్య గ్యాప్ అయినా ఒకటే, ఎంత 13 కదా. 182 meters రేస్ ఉన్నప్పుడు 13 metersతో గెలుస్తాడు. అయితే ఇప్పుడు ఎన్ని ఉంది చెప్పండి, 350 ఉంటే ఎంత గెలుస్తాడు అంటే 350/182 × 13. 7 2s 14, 7 6 7 50s, 13 1s 13 2s. ఆన్సర్ ఎంత అంటే 25 meters. అర్థమైందా, రాసేసుకో. నెక్స్ట్ వన్ మా, ఇన్ ఏ రే 100 meters రే ఏ కవర్ ఏ ద డిస్టెన్స్ ఇన్ 36 seconds అండ్ బి ఇన్ 45 seconds. ఇన్ ద రేస్ ఏ వి బీట్ బి బై. క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి, ఎంత రేస్ ఉందంట,
100 మీటర్స్ రేస్ ఉందంట. వాడు ఏం చేస్తాడు, ఏ కవర్స్ ఇన్ డిస్టెన్స్ ఇన్ 36 సెకండ్స్. ఏ అనేవాడు 36 సెకండ్స్ కవర్ చేస్తే బి ఎంత చేస్తాడంట, 45 సెకండ్స్లో కవర్ చేస్తే ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడంటే ఏ అనేవాడు బిని ఎంత తేడాతో గెలుస్తున్నాడు అంటాడు. ఒకసారి ట్రై చేస్తారా, ట్రై చేయండి, సింపుల్ చూడండి. ఒకసారి నా వైపు చూడండి మా, క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి. ఒక 100 మీటర్స్ రేస్ ఉందంట, అది కంప్లీట్ చేయడానికి ఏకి ఎంత టైం పట్టింది, 36 సెకండ్స్. బీకి ఎంత టైం పట్టింది చెప్పండి, 45 సెకండ్స్. ఇంత దాకా క్లియర్ ఓకేనా. అంటే ఇప్పుడు ఎంత సెకండ్స్ తేడాతో ఓడిపోయాడు చెప్పండి, బి 9 సెకండ్స్. అంటే చూడండి 100 మీటర్స్ కవర్ చేయడానికి బీకి ఎంత టైం పడుతుంది అంటే 45 సెకండ్సే కదా. ఎంత టైం తేడాతో ఓడిపోయాడు, 9 సెకండ్స్లో కదా వాడు. అంటే వాడు ఏ రీచ్ అయినా 9 సెకండ్ తర్వాత కదా వచ్చింది. అంటే 100 మీటర్స్ అంటే 45 సెకండ్స్లో ఎంత వెళ్తాడు అంటే అతడు 100 మీటర్స్ వెళ్తాడు. ఇప్పుడు 9 సెకండ్స్లో ఎంత వెళ్తాడు, అదే కదా క్వశ్చన్, అంతే కదమ్మా. అంటే 9/45 ఇంటూ 100 20 మీటర్స్ కదా, 1s 5s అంతా 20. అర్థమైందా. చూడు వాడు గెలిచింది ఎంతమా, 9 సెకండ్స్ తేడాతో గెలిచాడు. అంటే 9 సెకండ్స్ తర్వాత వచ్చాడు కదా. వాడు 100 మీటర్స్ వెళ్ళడానికి 45 సెకండ్స్ వెళ్తే 9 సెకండ్స్ ఎంత వెళ్తాడు, 20 మీటర్స్. ఓకే అర్థమైందా, రాసుకుందాం. ఇన్ ఏ గేమ్ ఆఫ్ 100 పాయింట్స్ ఏ కెన్ గివ్ బి 20 పాయింట్స్ అండ్ సి 28 పాయింట్స్. దెన్ బి గివ్స్, చూడండి గేమ్ 100 పాయింట్స్ గేమ్ ఉందంట. 100 పాయింట్స్ గేమ్లో ఏం చేస్తాను చెప్పండి, ఏ అనేవాడు 100 పాయింట్స్ గెట్ చేస్తే బీకి ఎంత ఇస్తుంది చెప్పండి, 20. అంటే రిమైనింగ్ ఎంత, 80. సికి ఎంత ఇస్తున్నాడు, 28 అంటే ఎంత, 72. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు గ్యాప్ చూడండి ఇద్దరి మధ్య ఎంత ఉంది చెప్పండి, 80 ఉన్నప్పుడు 8 అయితే మన క్వశ్చన్ చూడండి ఏ గేమ్ 100 మీటర్సే కదా, 100కి ఎంత, 100/80 ఇంటూ 8. ఆన్సర్ ఎంత అంటే 10 పాయింట్స్. నెక్స్ట్ వన్ 9th వన్ చూడండి. ఇన్ ఏ 200 మీటర్స్ రేస్ ఏ B/37 మీటర్స్ ఆర్ 7 సెకండ్స్. ఏ టైం కవర్ ద కోర్స్ ఈజ్. ఈ క్వశ్చన్ చూడండి మనం ఇంతవరకు చేసిన దానికన్నా కొంచెం డిఫరెంట్ క్వశ్చన్. ఇక్కడ టైం ఇస్తున్నాడు ప్లస్ ఎంత గెలిచాడో ఇస్తున్నాడు. క్వశ్చన్ చూడండి ఎన్ని మీటర్స్ రేస్ అంట, 200 మీటర్స్ రేసులో ఏం జరుగుతుంది చెప్పండి. ఏ అనేవాడు బీని ఎంత తేడా గెలిచాడంట, 35 మీటర్స్ లేదా 7 సెకండ్స్లో గెలిచాడు. అయితే క్వశ్చన్ చూడ ఏమి ఇస్తాడంటే ఏ అనేవాడు ఎంత కవర్ చేశాడు. ఇదే క్వశ్చన్లో మనకు ఏ స్పీడ్ అడగొచ్చు, బి స్పీడ్ కూడా అడగొచ్చు. ఇదే క్వశ్చన్ ఇచ్చి ఏమి అడగొచ్చు, ఏ స్పీడ్ అడగొచ్చు, బీది కూడా అడగొచ్చు. కానీ ఇక్కడ అడిగేది ఏది అంటే ఏ అనేవాడు ఎంత టైంలో కవర్ చేశాడు అంటున్నాడు కదా. క్లియర్ ఓకేనా. ఇప్పుడు చూడండి మొత్తం రేస్ ఎంత ఉంది చెప్పండి, 200 మీటర్స్ ఉంది ఇంతవరకు ఓకేనా. చూడండి ఏ అనేవాడు బీని ఎంత తేడా గెలిచాడంట, 35 మీటర్స్ లేదా 7 సెకండ్స్. అంటే దాని అర్థం చూడండి ఇక్కడ 35 మీటర్స్ ఉంది. అంటే బి అనేవాడికి 35 మీటర్స్ రావడానికి 7 సెకండ్స్ పట్టింది. ఇది ఓకేనా, అంతే కదా. ఏ అనేవాడు బీని ఎంత తేడా గెలిచాడు, 35 మీటర్స్ లేదా 7 సెకండ్స్. అంటే ఏ రీచ్ అయ్యాలి కానీ బి ఎక్కడ ఉన్నాడు, 35 మీటర్స్ ముందున్నాడు. అదే ఏ రీచ్ అయినా 7 సెకండ్ తర్వాత వచ్చాడు కదా ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు చూడండి ఇప్పుడు చూద్దాం, ఏ తీసుకుందాం, బి తీసుకుందాం. చూడండి 7 సెకండ్స్ ఎంత వెళ్ళాడు, 35 మీటర్స్ వెళ్తే టోటల్ రేస్ ఎంత చెప్పండి, 200 వెళ్ళడానికి బీకి ఎంత టైం పడుతుంది ఈ స్టెప్ ఓకేనా. అంటే ఎంత, 200/35 ఇంటూ వెరీ గుడ్ 7 7 1s 7 5s 5 1s 5 40 సెకండ్స్ ఇంతవరకు ఓకేనా. ఇది ఎవరికి పడిన టైం చెప్పండి, బీకి పడిన టైం. అంటే బి అనేవాడు 40 సెకండ్స్ వెళ్తే వాడికన్నా 7 సెకండ్స్ ముందే కదా వెళ్ళింది. కాబట్టి ఏకి ఎంత అవుతుంది చెప్పండి, ఏ ఈక్వల్ టు 40 - 7 ఎంత అంటే 33 సెకండ్స్ ఇంతవరకు ఓకేనా. అంటే మనం బి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏ చేయగలం, ఈ రెండు వచ్చాయి. అంటే ఇప్పుడు స్పీడ్ అడిగాడు అనుకోండి, ఇప్పుడు బి స్పీడ్ ఏమవుతుంది చెప్పండి. మొత్తం 200కి ఎంత టైం పట్టింది అంటే 40 సెకండ్స్ ఇంటూ 18/5 ఓకేనా. అదే ఏ స్పీడ్ అడిగితే 200కి వాడికి పట్టిన టైం ఎంత అంటే 33 ఇంటూ 18/5. ఇన్ కేస్ అడిగితే కూడా స్పీడ్ కూడా అడగొచ్చు ఈ క్వశ్చన్లో. ఇదే క్వశ్చన్ ఇచ్చి స్పీడ్ కూడా అడగొచ్చు. ఇదే క్వశ్చన్లో మనకి ఏమడుతున్నాడంటే ఏ కంప్లీట్ ఎప్పుడు చేశాడు అంటున్నాడు. కాన్సెప్ట్ అర్థమైందా. ఇక్కడ చూడండి మనం ఏం చేస్తున్నాం, 7 సెకండ్స్లో 35 వెళ్తే బీది మాత్రమే తీసుకుంటాం. 200 వెళ్ళడానికి ఎంత టైం పట్టింది అంటే చూడండి 35 మీటర్స్ 7 సెకండ్స్ అయితే 200 మీటర్స్ మోరే కదా. కాబట్టి 200/35 ఇంటూ 7 ఎంత వచ్చింది, 40 సెకండ్స్ పట్టింది ఇంతవరకు ఓకేనా. బీకి పట్టిన టైం ఎంత అంటే 40 సెకండ్స్ అయితే ఏ వాడిని ఎంత సెకండ్తో గెలిచాడు, 7 సెకండ్స్ తేడాతో గెలిచాడు. అంటే అంతకన్నా ముందు వెళ్ళినట్టు. కాబట్టి 33 వచ్చింది ఆన్సర్ ఓకే. ఇప్పుడు దాని నుండి ఏం అడగవచ్చు, వాడు స్పీడ్ అడగవచ్చు. స్పీడ్ ఏం చేస్తాం, 200/40 ఇంటూ 18/5 200/33 ఇంటూ 18/5 చేస్తే మనకు స్పీడ్స్ వస్తాయి. ఈ క్వశ్చన్ చూడండి, ఏ కెన్ రన్ 22.5 మీటర్స్ వెల్ బి రన్స్ 25 మీటర్స్. అంటే ఏ అనే వ్యక్తి చూడండి 22.5 మీటర్స్ వెళ్ళినప్పుడు బి ఎంత వెళ్తాడంట, 25 మీటర్స్. అంటే ఇక్కడ ఎవరు విన్నర్ అయ్యే ఛాన్సెస్, మా బీనే కదా.
బీకే కదా ఎక్కువ వేగం వెళ్తున్నాడు. అయితే ఇన్ కిలోమీటర్ రేస్ బి బీట్స్ బై ఏ అంటున్నాడు. అంటే చూడండి, బి అనేవాడు 25 మీటర్స్ వెళ్ళినప్పుడు వాడు 22.5 అంటే రిమైనింగ్ ఎంత చెప్పండి, 2.5 కదా. ఇది ఓకేనా? అంటే బి అనే వ్యక్తి 25 మీటర్స్ వెళ్ళినప్పుడు ఇద్దరి మధ్య గ్యాప్ ఎంత అంటే బి మైనస్ ఏ ఎంత అంటే మనకి ఎంత 22.5 ఉన్నట్టు. ఇప్పుడు 1 కిలోమీటర్ ఎంత తీసుకుంటే చెప్పండి, 1000కి ఎంత అంటున్నాడు. అంటే ఇంటూ 40 కదమ్మా, 1000/20 ఇంటూ 25, 1000/25 ఇంటూ 2.5 అంటే ఒక 0.5 తీసేస్తే రిమైనింగ్ ఎంత కదా 100. In 300 meters race, A beats B by 22.5 meters or 6 seconds. B time over the course is. ఒక వెరీ గుడ్ మా, ఒక 300 మీటర్ రేస్ ఉందంట. ఏ అనేవాడు బి ఎంత తేడా కలిసాడంట, 22.5 మీటర్స్ లేదా 6 సెకండ్స్లు కడితే ఇప్పుడు అడిగేది ఎవరిది అంటే ఏది అడగట్లేదు, డైరెక్ట్ బీది అడుగుతున్నాడు. అంటే వచ్చేది ఆన్సర్. ఇప్పుడు చూడండి, రేస్ ఎంత ఉంది అంటే మనకు 300 మీటర్స్ రేస్ ఉంది మా. ఇది క్లియర్ ఓకేనా? ఇప్పుడు చూడండి, అంటే ఏ అనే వ్యక్తి 300 మీటర్స్ వెళ్ళే లోపల ఇతడు చూడండి ఎంత గ్యాప్ ఎంత ఉంది ఇద్దరికి. ఇది ఏది ఇది బి తీసుకుంటే గ్యాప్ ఎంత, 22.5 మీటర్స్. బి రావడానికి ఎంత టైం పట్టింది చెప్పండి, 6 సెకండ్స్. ఇది ఓకేనా? అంటే బికి చూడండి 6 సెకండ్స్లో 22.5 మీటర్స్ వెళ్తే టోటల్ ఎంత ఉంది చెప్పండి రేసు, 300 వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది. ఇది ఓకేనా స్టెప్? అంటే మోరే కాబట్టి ఏం చేస్తుంది చెప్పండి, 300/22.5 ఇంటూ 6 ఇంటూ 10 రాద్దున డిస్ప్లే వెళ్ళిపోతుంది. 25 9s, 25 12s, 3 3s, 3 4s, 3 1s, 3 2s ఎంత చెప్పండి, 80 సెకండ్స్. దీంట్లో ఇంకేం అడగవచ్చు చెప్పండి, మనకు ఏది అడగచ్చు. అప్పుడు ఏది ఏమవుతుంది చెప్పండి, ఇన్ కేస్ ఏ అడిగింటే 80 - 6 74. ఇంకేం అడగొచ్చు, స్పీడ్ అడగొచ్చు. ఎవరు స్పీడు, ఏ స్పీడ్ అడగొచ్చు, బి స్పీడ్ అడగొచ్చు. చేయగలరు కదా. ఓకే, అర్థమైందా? రాసుకో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ రన్స్ 1 2/3 times యాజ్ ఫాస్ట్ యాజ్ బి. ఏ గివ్స్ బి స్టార్ట్ ఆఫ్ 80 meters. హౌ ఫార్ మస్ట్ ద విన్నింగ్ పోస్ట్ బి సో దట్ ఏ అండ్ బి మీట్ రీచ్ అట్ ద సేమ్ టైం. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడంటే ఏ వేగం ఎలా ఉందంట, బితో కంపేర్ చేసిన ఎలా అంటామో 1 2/3 times యాజ్ ఫాస్ట్ యాజ్ బి. అంటే బీకి ఏకు ఇస్తున్నాడు ఎంత ఉంది అంటే 1 2/3 times ఫాస్ట్ ఉందంట. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు అంటే ఏ బీకి ఎంత ఇస్తున్నాడు, స్టార్ట్ 80 meters స్టార్ట్ ఇస్తున్నాడు. అయితే విన్నింగ్ పోస్ట్ ఎంత ఉంటే ఇద్దరు ఒకేసారి రీచ్ కావాలంట. క్వశ్చన్ అర్థమైందా? అంటే మనకి ఇక్కడ స్పీడ్ రేషియో ఉంది ప్లస్ ఎంత స్టార్ట్ ఇచ్చాడు ఇస్తున్నాడు. క్వశ్చన్ అర్థమైంది కదా? క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమి ఇస్తున్నా అంటే ఏ రన్స్ 1 2/3 times యాజ్ ఫాస్ట్ యాజ్ బి. అంటే ఏ బి తీసుకుంటే ఏ అనేవాడు ఎక్కువ వేగం ఉన్నాడు, బి అనేవాడు తక్కువ వేగం. ఎంత అంట 1 2/3 అంటున్నాడు. అంటే దాని అర్థం చూడండి మా, +2 ఎంత అంటే 5/3. ఇది ఓకేనా? 5/3లో ఎవరి గురించి 5 చెప్తుంది, ఎవరి గురించి 3 చెప్తుంది. ఏ బి తీసుకుంటే ఏ అనేవాడు 5 వెళ్తే బి ఎంత వెళ్తాడు చెప్పండి, 3 వెళ్తాడు. ఇది దాకా క్లియర్ ఓకేనా? ఏ 5 వెళ్తే బి ఎంత వెళ్తాడు, 3 వెళ్తాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడంటే ఏ బీకి ఎంత ఇచ్చాడంటే స్టార్ట్ 80 meters స్టార్ట్ ఇచ్చాడంట. అయితే విన్నింగ్ పోస్ట్ ఎంత ఉంటే ఇద్దరు ఒకేసారి రీచ్ కావాలంటాడు. మనం ఆ 80 అనేది పక్కన పెట్టేసేయండి మా, ఇదే తీసుకుందాం. ఏ 5 meters వెళ్తే బి 3 వెళ్తున్నట్టే కదా. అంటే ఏ అనే వ్యక్తి 5 meters వెళ్తే బి ఎంత వెళ్తాడు చెప్పండి, 3 వెళ్తాడు. అప్పుడు ఇద్దరు ఒకేసారి రీచ్ అయినట్టే కదా. చూడండి, ఇక్కడ ఏ ఉన్నాడు, ఇక్కడ బి ఉన్నాడు. వీడికి 2 meters స్టార్ట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇద్దరు ఒకేసారి రీచ్ అవుతారు కదా. ఎందుకంటే వీడి 5 ట్రావెల్ చేసే లోపల వీడు కూడా 3 చేస్తాడు కాబట్టి ఇద్దరు ఒకేసారి రీచ్ అవుతాడు. ఇంతవరకు ఓకేనా? అంటే 5 meters రేస్ ఉన్నప్పుడు 2 meters స్టార్ట్ ఇవ్వచ్చు. ఇది ఓకేనా? 5 meters రేస్ ఉన్నప్పుడు స్టార్ట్ ఎంత ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు. ఇప్పుడు స్టార్ట్ ఎంత ఇస్తున్నాడు, 80 meters ఉంటే ఎంత ఉంటుంది, 80/2 ఇంటూ 5, 2 1s 2 40s ఎంత చెప్పండి, 200 meters రేస్. ఎంత రేస్ అంటే 200 meters రేస్ ఉన్నప్పుడు ఏం చేస్తాంటే 80 meters స్టార్ట్ ఇచ్చినప్పుడు ఇద్దరు కూడా ఏం చేస్తారు చెప్పండి, ఒకేసారి రీచ్ అవుతారు. అర్థమైందా? రాసుకోండి, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ రేషియో కాకుండా ఏమి ఇస్తున్నాడు అంటే ఒక ఫ్రాక్షన్ ఇస్తున్నాడు. ఏ స్పీడ్ ఎలా ఉందంట 1 2/3 అన్నాడు. అంటే 1 2/3 దట్ మీన్స్ మా 5/3 అనే కదా. అంటే ఏ వేగం 5 ఉంటే బి వేగం 3 ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు చూడండి, ఏ 5 వెళ్ళినప్పుడు బి 3 వెళ్తాడు. అంటే ఎంత స్టార్ట్ ఇస్తే ఇద్దరు ఒకేసారి రీచ్ అవుతారు, 2నే కదా. గ్యాప్ చూడండి ఎంత ఉంది, 2. అంటే 5 ఉన్నప్పుడు 2 ఉండాలి స్టార్ట్. కానీ ఇప్పుడు స్టార్ట్ ఎంత ఉంది, 80 స్టార్ట్ ఉంటే ఇది ఎంత ఉండాలి అంటే 80/2 ఇంటూ 5 1s 40s. ఆన్సర్ ఎంత అంటే
200 meters ఉండాలి. అర్థమైందా? ఇన్ 100 meters రేస్ ఏ కెన్ బీట్ బి బై 25 meters అండ్ బి కెన్ బీట్ సి బై 4 meters. ఇన్ ద సేమ్ రేస్ ఏ కెన్ బీట్ బై సి. ఇక చూడండి, మా ముగ్గురు పర్సన్స్ ఇస్తున్నారు. ఏ బీసీ ఉన్నాడు. ఫస్ట్ ఏం చేశాడంటే ఒక్కొక్కరితో కంపేర్ చేస్తున్నాడు. ఏ అనేవాడు బీతో ఎంత తేడా గెలుస్తున్నాడంట 25 meters. బి అనేవాడు సిని 40 meters తేడా గెలిస్తే ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే సేమ్ రేస్లో ఏ అనేవాడు బీని ఎంత తేడా గెలుస్తున్నాడు అంటున్నాడు. క్లియర్ అక్కడ? చూడండి, ఫస్ట్ చూడండి, ఏ అనేవాడు చూడండి మా 100 meters వెళ్ళాడు అనుకోండి. బి ఎంత వెళ్తాడు? 75 వెళ్తాడు. ఏ 100 వెళ్తే బి ఎంత వెళ్తాడు? 75. ఇది ఓకేనా? ఇప్పుడు చూడండి, బి అనేవాడు బీట్ సి 9 meters అంటే బి అనేవాడు 100 వెళ్తే వీడు ఎంత వెళ్తాడంటే 96 వెళ్తాడు. ఈ స్టెప్స్ ఓకేనా? ఇది అర్థమైందా? వీడు 100 వెళ్తే వీడు ఎంత 75 వెళ్తాడు. వీడు 100 వెళ్తే వీడు ఎంత వెళ్తాడు 25. ఇప్పుడు చూడండి మా ఇక్కడ రేషియో చూడండి ఎలా ఉంటుంది. ఇది 25 3s 25 4s ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, ఇది సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇది ఏమవుతుంది చెప్పండి. 100 into 4 ఎంత? 400. ఇది ఎంత? 300. ఇది ఎంత చెప్పండి? 80 2888. ఇంతవరకు ఓకేనా? చూడమ్మా, 400 meters రేస్ ఉంది అనుకోండి. వీళ్ళ మధ్య గ్యాప్ ఎంత ఉంది చెప్పండి. 400కి 288కి గ్యాప్ ఎంతమ్మా? 112. అంటే 400 ఉన్నప్పుడు గ్యాప్ ఎంత అంటే 112 అయితే ఇప్పుడు చూడండి 100 meters ఉంటే ఎంత? 100/400 into 112. 0 క్యాన్సిల్ ఓకేనా? ఎంతమ్మా? 228. ఎంత తేడా అంటే 28 meters. ఇది రాసుకొని ఇంకొక మోడల్ కూడా చేద్దాం. ఇక్కడ ఏం చేస్తామంటే రేషియో అప్లై చేసాం. మనం ఏం చేస్తామంటే వీడి 100 అయితే వీడి 75, వీడి 100 అయితే వీడి ఎంత 96. ఇది ఎందుకు అప్లై చేస్తామంటే ఇన్ కేసు మన నలుగురు కూడా ఇస్తాడు కాబట్టి ఈ మోడల్ చెప్పాను. నెక్స్ట్ ఇంకోటి కూడా డిస్కస్ చేద్దాం. ఇది అర్థమైంది కదా? వీడి 100 అయినప్పుడు వీడి 75 వెళ్తాడు. వీడి 100 అయినప్పుడు 96. ఇక్కడ చూడండి రేషియో 4:3. అంటే ఎంత 400 అయినప్పుడు వీడు ఎంత వెళ్తాడు అంటే 288 వెళ్తాడు. అంటే గ్యాప్ ఎంత ఉంది అంటే 112. 400 meters రేస్ అయితే 112 ఉంటే 100 అయితే ఎంత? ఈ క్వశ్చన్ చూడమా. ఇంకొక మోడల్ చేద్దాం రేషియో కాకుండా. రివర్స్ వెళ్తున్నామా. బి కెన్ బీట్ సి బై 4 meters కదా? అంటే బి అనేవాడు 100 వెళ్ళినప్పుడు వీడు ఎంత వెళ్తాడు చెప్పండి? 96 వెళ్తాడు. అయితే వీడు 75 వెళ్ళినప్పుడు వీడు ఎంత వెళ్తాడు? ఎందుకు 75? వీళ్ళ మధ్య గ్యాప్ ఉంటే కదా. అంటే ఎంత వెళ్తాడు చెప్పండి? 75/100 into 96. 25 3s 25 4s 4 1s 4 2s 4s ఎంతమ్మా? 72. అంటే 100తో కంపేర్ చేసి ఎంత తక్కువ చెప్పండి? 28 meters. అది ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ ఉంది అంటే బీని సిని మాత్రమే కంపేర్ చేస్తున్నాం. బి అనేవాడు 100 వెళ్తే వీడు ఎంత వెళ్తాడు? 96. 75 ఉంటే ఎంత? క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ఇన్ ఏ రేస్ ఆఫ్ 200 meters, బి కెన్ గివ్ ఏ స్టార్ట్ ఆఫ్ 10 meters టు ఏ అండ్ సి కెన్ గివ్ ఏ స్టార్ట్ ఆఫ్ 20 meters టు బి. ద స్టార్ట్ దట్ సి కెన్ గివ్ ఏ ఇన్ ద సేమ్ రేస్. ఇక్కడ చూడండి, ఎవరికి ఇస్తున్నాడు చెప్పండి. ఇన్ ఏ రేస్ ఆఫ్ 200 meters, బి కెన్ గివ్ ఏ స్టార్ట్ ఆఫ్ 10 meters టు ఏ అని బి అనేవాడు ఏం చేస్తున్నాడు అప్పుడు ఏకి ఎంత ఇస్తున్నాడంట? 10 meters ఇస్తున్నాడు. నెక్స్ట్ ఏమి? సి కెన్ గివ్ ఏ స్టార్ట్ ఆఫ్ 20 meters టు బి. సి అనేవాడు బికి ఎంత ఇస్తున్నాడు? 20 meters ఇస్తే ద స్టార్ట్ దట్ సి కెన్ గివ్ ఏ టు ఇన్ ద సేమ్ రేస్. అదే రేసులో సి అనేవాడు ఏకి ఇంత ఇస్తున్నాడు అంట. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏ తీసుకుందాం, సి తీసుకుందాం. సి చూడండి 100 meters వెళ్ళాడుకోండి. ఫస్ట్ ఎవరికి ఇస్తున్నాడు? బికి ఇస్తున్నాడు. అంటే ఇక్కడ బి ఉంటే ఇక్కడ 20 ఉంటే ఇది ఎంత చెప్పండి? 80. నెక్స్ట్ చూడండి, బి అనేవాడు ఎవరికి ఇస్తున్నాడు చెప్పండి మా? బి కెన్ గివ్. ఇక్కడ చూడండి మా, ఈ మోడల్ కాకుండా రేషియో వేసుకుంటే వెళ్ళిపోతాం. ఫస్ట్ చూడండి ఏ బి సి ఓకేనా. ఏ బి అనేవాడు 100 వెళ్తే బి ఎంత వెళ్తాడు అంటే 10 meters స్టార్ట్ వచ్చింది కాబట్టి 90 meters వెళ్తాడు. ఇది ఓకేనా. ఇప్పుడు వీడు 100 వెళ్తే వీడు ఎంత వెళ్తాడు? 80. ఈ స్టెప్ ఓకేనా. అంటే ఇక్కడ చూడండి మా రేషియో చూడండి ఏమవుతుంది చెప్పండి. 0 క్యాన్సిల్ ఓకేనా. 0 0 2 4s 2 5s. ఇది ఎంత? 36 40 50. ఇంతవరకు ఓకేనా. వీడు 36 వెళ్తే వీడు 40 వెళ్తాడు, వీడు 50 వెళ్తాడు. ఇప్పుడు రేస్ ఎంత చెప్పండి? 200 meters కదా. అంటే 50 meters ఉన్నప్పుడు గ్యాప్ ఎంత ఉంది చెప్పండి? 14 కదా. చూడండి, సికి ఏకే కదా కంపేర్ చేసేది. అంటే 50 ఉన్నప్పుడు గ్యాప్ ఎంత ఉంది అంటే 14 ఉంటే 200 ఉన్నప్పుడు ఎంత ఉంటుంది? 200/50 into 14 1s 4s ఎంత చెప్పండి? 56. ఆన్సర్ ఎంత అంటే 56. లేదు మా కరెక్ట్గా చేసింది. సేమ్ రేస్ మనింది తప్పు రాసుకున్నాం మనం. 100 meters రాసుకుంటే వెళ్ళాము. ఇక్కడ 100 90 రాసాం కానీ నిజమంటే 200 180. రేస్ ఎంత ఉంది అంటే 200 meters రేస్. అంటే ఏబిసి తీసుకుంటే వీడు చూడండి బి అనేవాడు చూడండి ఫస్ట్ బి కెన్ గివ్ స్టార్ట్ 10 meters అంటే
ఇక్కడ 200 అయితే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి 190. ఇక్కడ 200 అయితే ఎంత 180. ఇది మా ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేద్దామంటే సింపుల్ చూడండి మా ఇక్కడ ఇదే కంపేర్ చేద్దాం చూడండి. ఇక్కడ చూడండి 180 ఉన్నప్పుడు ఇది ఎంత ఉంది చెప్పండి 180 ఉన్నప్పుడు ఇక్కడ ఎంత ఉంది మా 200. అయితే ఇది 200 ఉంటే ఇక్కడ ఎంత ఉంటే మోరే కదా ఉండేది. మోర్ ఎంత మా 200 బై 180 ఇంటూ 200 360. ఇది ఎంత 400 కదా. ఇప్పుడు రేస్ ఎంత 200 అంటే హాఫే కదా. ఇది 200 అయితే ఇది ఏమవుతుంది ఇది అవసరం లేదు 180. ఇది హాఫ్ ఎంత 171. గ్యాప్ ఎంత ఉంది మా 29. ఆన్సర్ ఎంత అంటే 29 meters. ఇది అర్థమైందా. ఇంకోసారి చెప్పాలా. ఫస్ట్ చూడండి మా 200 అయితే వీడు ఎంత 190. ఇది 180 అయితే ఎంత 200. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇది కంపేర్ చేస్తాను. ఇది ఓకే 180 ఉన్నప్పుడు 200 ఉంటే ఇక్కడ 200 ఉంటే ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఇది 400 వస్తుంది. ఇక్కడ ఎంత 360 వస్తుంది. ఇక్కడ 342. అంటే చూడండి 400 ఉన్నప్పుడు 342 అయితే 200 అయితే ఎంత గ్యాప్ ఎంత 29 meters. ఓకేనా. రాసుకొని ఇంకో మోడల్ చెప్తా చూడండి. ఇక్కడ చూడండి మన క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు అంటే ఒక రేస్ ఉందంటే ఇక్కడ రివర్స్ ఇస్తున్నాడు అంతే. ఫస్ట్ గెలిచింది ఎవరంటే సి, తర్వాత రెండోవాడు బి, తర్వాత వచ్చినారు ఏ. ఫస్ట్ చూడండి సి అనేవాడు చూడండి సి తీసుకుంటే 200 meters వెళ్ళాడు అనుకోండి. బి ఎంత వెళ్తాడు 180 వెళ్తాడు. రిమైనింగ్ ఎంత 20 కదమ్మా. ఇప్పుడు చూడమ్మా మళ్ళీ కంపేర్ ఎవరెవరితో చేస్తున్నాడు బీను ఏని చేస్తున్నాడు. చూడమ్మా బి అనేవాడు 200 వెళ్తే బి అనేవాడు 200 వెళ్తే బి గురించి కంపేర్ చేస్తున్నా. బి అనేవాడు 200 వెళ్తే ఏ ఎంత వెళ్తాడు చెప్పండి 10 meters కదా 190 కదా. ఇప్పుడు చూడండి ఇది తీసుకుందాం. వీడు 180 200 వెళ్ళినప్పుడు వీడు ఎంత వెళ్తాడంటే 190 వెళ్తున్నాడు. ఇది 180 ఉంటే ఎంత 180 బై 200 ఇంటూ 1 ఎంత వస్తుందా 0 0 క్యాన్సిల్. ఓకేనా. 9s ఎంత చెప్పండి 19 9s 171. అంటే వీడు చూడండి 300 వెళ్ళినప్పుడు ఏ ఎంత వెళ్తున్నట్టు 171. గ్యాప్ ఎంత చెప్పండి 29 meters. గ్యాప్ ఎంత అంటే 29. ఇది ఓకేనా. సింగిల్ స్టెప్ చెప్పనా ఇంత లేకుండా తీసేస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఇలా ఇచ్చినప్పుడు ఇమీడియట్గా మీరు చూడండి. ఫస్ట్ చూడండి ఏబికి మధ్య గ్యాప్ ఎంత ఉంది చెప్పండి. ఫస్ట్ చూడండి ఏ బికు సికి మధ్య గ్యాప్ ఎంత ఉంది 10 కదా. అంటే బి అనేవాడు 200 వెళ్ళినప్పుడు ఎంత వెళ్తాడు అంటే వాడు ఏ అనేవాడు ఎంత వెళ్తాడు చెప్పండి 190. ఓకే. ఇప్పుడు 180 అయితే ఇది ఎంత వెళ్తాడు ఫైన్ అవుట్ అంటే 180 బై 200 ఇంటూ 190. 0 0 క్యాన్సిల్. ఓకే 0 0 1 9 ఎంత చెప్పండి 171. 200తో కంపేర్ చేస్తే డిఫరెంట్ ఎంత 29 అనేది ఆన్సర్. ఓకేనా. ఎంత వెళ్తాడు అంటే 29. నెక్స్ట్ వన్ చూడండి. ఇన్ ఏ కిలోమీటర్ రేస్ ఏ బీట్స్ బి బై 30 seconds అండ్ బి బీట్స్ సి బై 15 seconds. ఇఫ్ ఏ బీట్స్ సి బై 180 meters ఇన్ టైం టేకన్ ఏ టు రన్ 1 kilometer రేస్. క్వశ్చన్ అర్థమైందా. క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు చెప్పండి. ఇన్ ఏ కిలోమీటర్ రేస్ ఓకే 1 అంటే 1000 meters రేస్ ఉందంట. ఏ అనేవాడు బిని ఎలా గెలిచాడంట 30 seconds అంట. అంటే బి అనేవాడు మళ్ళీ సిని ఎలా గెలిచాడంట 15 seconds గెలిచాడంట. నెక్స్ట్ ఏమి ఇస్తాడు చెప్పండి. ఏ బీట్స్ సి బై 180 meters. ఏ అనేవాడు సి ఎంత తేడా గెలుస్తున్నాడు 180 meters గెలిస్తే ఏ అనేవాడు ఎప్పుడు కంప్లీట్ చేశాడు అన్నాడు. ఈ క్వశ్చన్స్ మళ్ళీ ఏమడగవచ్చు ఏ ఎప్పుడు కంప్లీట్ చేయొచ్చు బి అడగవచ్చు సి అడగవచ్చు మళ్ళీ ఏ స్పీడ్ అడగవచ్చు బి స్పీడ్ అడగవచ్చు సిది కూడా అడగవచ్చు. క్వశ్చన్ అర్థమైందా. ఇప్పుడు క్వశ్చన్ చూడండి మనం ఏమిస్తాడంటే ఇంకా 1000 meters రేస్ ఉందంట. ఏ అనేవాడు బీతో ఎంత తేడా గెలిచాడంట 30 seconds అంటమా. ఇక్కడ చూడండి మా మొత్తం ఎన్ని మీటర్స్ అంటే 1000 meters ఉంది. ఇప్పుడు ఏ కంప్లీట్ చేసిన తర్వాత బి ఎప్పుడు వచ్చాడు అంటే ఇక్కడ సమ్ డిస్టెన్స్ వెళ్ళాడు. ఇక రిమైనింగ్ ఈ డిస్టెన్స్ రావడానికి వాడికి 30 seconds పట్టింది. ఓకేనా. నెక్స్ట్ చూడండి బి అనేవాడు సితో కంపేర్ చేస్తున్నాడు. సి చూడండి సి బి కంపేర్ చేస్తే చూడండి సి అనేవాడు బిని ఎలా గెలిచాడంట 15 seconds. అంటే చూడండి మా బి సి తీసుకుంటున్నాం. బి అనేవాడు 1000 meters వెళ్ళిన తర్వాత సి ఎప్పుడు వచ్చాడు చెప్పండి 15 seconds తర్వాత వాడు వచ్చి చేరాడు. ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి. ఏ అనేవాడు సిని ఎలా గెలిచాడంట 180 meters. అంటే ఏకు సికి మధ్య గ్యాప్ ఎంత ఉంది చెప్పండి 180 meters ఉంది. ఏకు సికి మళ్ళీ గ్యాప్ ఎవరికి ఇచ్చాడు చెప్పండి. ఏకు సికి ఉన్న గ్యాప్ అయితే 180 centimeters. సి ఏ ఎప్పుడు కంప్లీట్ చేశాడు అంటున్నాడు. ఓకే. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ చూడండి మనం ఎలా చేద్దామంటే రివర్స్ వెళ్దాం. చూడమ్మా ఏ బి తీసుకుంటే ఏ బిని ఎంత తేడా గెలిచాడు 30 seconds. ఇది ఓకేనా. అంటే దాని అర్థమ్మా ఏ అనేవాడు వచ్చిన తర్వాత 30 seconds తర్వాత ఎవరు వచ్చాడు బి వచ్చాడు. వాడు వచ్చిన మళ్ళీ ఒక 15 seconds తర్వాత సి వచ్చాడు.
అంటే వీళ్ళ మధ్య గ్యాప్ ఎంత చెప్పండి, 45 సెకండ్స్. ఇది ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు, ఏకు బికి గ్యాప్ ఎంత, 45 సెకండ్సే కదా. అంటే ఏం తీసుకుంటాం మనం, 180 అనేది 45 అయితే 1000కి ఎంత, 1000/180 ఇంటూ 45, 0 క్యాన్సిల్ అక్కడ, 9 2s 9 5s 2 1s 250s. వెరీ గుడ్. 250 సెకండ్స్. ఎవరిది అది, సిది. సికి పట్టిన టైం ఎంత అంటే 250 సెకండ్స్ అయితే ఏకి ఎంత టైం పడుతుంది చెప్పండి, -45 ఎంత అంటే 205 సెకండ్స్. ఇప్పుడు స్పీడ్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు కదమ్మా. అదే బీకి ఎంత టైం చెప్పండి, 15 తీసేస్తాం అంతే. అంటే ఎంత, 235. బీకి వచ్చాక 235. ఆ టైం ఉంది, డిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి స్పీడ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, రాసుకోండి. ఇన్ ఏ కిలోమీటర్ రేస్ ఏ, బి అండ్ సి ఆర్ 3 పార్టిసిపెంట్స్. ఏ కెన్ గివ్ బి స్టార్ట్ ఆఫ్ 50 meters అండ్ సి ఏ స్టార్ట్ ఆఫ్ 69 minutes. ద స్టార్ట్ విచ్ బి కెన్ అలౌ టు సి అంటున్నాడు. మామూలు క్వశ్చన్ కదమ్మా. చూడండి, ముగ్గురు పర్సన్స్ ఉన్నారంటే ఏ అనేవాడు బీకి ఎంత ఇస్తున్నాడంట, 1 కిలోమీటర్ రేస్ అంటే ఎంతమా, 1000 ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ ఏ 1000 కంప్లీట్ చేస్తే బి ఎంత కంప్లీట్ చేయాలి అంటే 50 meters ఇస్తున్నాడు. అంటే రిమైనింగ్ ఎంత, 950. అదే దాంట్లో సికి ఎంత ఇస్తాడు చెప్పండి, 69. అంటే 69 అంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు, అది ఎక్స్ మనకు అవసరం లేదు ఇక్కడ. ఓకే, చూడమ్మా, వీళ్ళ మధ్య గ్యాప్ చూడండి ఎంత ఉంది చెప్పండి, 19. 50 meters ఉంటే గ్యాప్ ఎంత ఉంటుంది చెప్పండి, 19 meters. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, సి అనేవాడు బీకి ఎంత ఇస్తాడు అంటున్నాడు. స్టార్ట్ అయింది, అదే కదా ఇచ్చేది. అంటే 1000 కదా, ఆన్సర్ లేవని చూస్తున్నాం. 1000 ఉంటే ఎంత ఇస్తాడు అని కదా. 950 ఉన్నప్పుడు ఎంత ఉంది మా గ్యాప్, ఎంత ఇద్దరికి 19. అయితే మనకి ఎంత ఉండాలి, 1000కి ఎంత ఉంటుంది, ఇదే కదా. 950కి 90 ఉంటే 1000. 1000/950 ఇంటూ 19. మా 0 క్యాన్సిల్ ఒక 5 1s 520. ఎంత ఇస్తాడు చెప్పండి, 20 meters ఇస్తారు. 400 meters రేసులో వాడికి 5 seconds స్టార్ట్ ఇచ్చినప్పుడు 15 meters తేడాతో గెలుస్తాడు. ఇంతవరకు ఓకేనా? అదే స్టార్ట్ ఇవ్వకుంటే ఎప్పుడు గెలుస్తాడు చెప్పండి, 7 1/2 కదా. అంటే గ్యాప్ చూడండి ఎంత ఉన్నట్టు చెప్పండి మా, 2 1/7 seconds కదా. అంటే 2 1/7 secondsలో బి వెళ్ళేది ఎంత అంటే 15 meters వెళ్తాడు. అంటే ఇక్కడ బి వేగం కనుక్కోవచ్చు, బి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఉందంటే 15 meters ఉంది. టైం ఎంత ఉందమ్మా, 7 1/2 అంటే ఎంత, 15/7 కాబట్టి by 7 మా. అంటే ఎంత ఉన్నట్టు, 7 meters/second. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు బి యొక్క వేగం ఎంత అంటే 7 1/8 ఉంది. మొత్తం డిస్టెన్స్ 400 వెళ్ళడానికి చూడండి, వాడు ఎంత వెళ్తాడు అంటే 1 సెకండ్లో ఎంత వెళ్తాడు అంటే 7 meters వెళ్తాడు. రేస్ ఎంత ఉంది చెప్పండి, 400 వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అంటే 400/7 ఇంటూ అంతే కదమ్మా, 400/7 వాడికి పట్టే టైం. ఎవరిది ఇది, బికి. బికి ఏకి మధ్య తేడా ఎంత ఉంది అంటే 50/7 కదా, కాబట్టి -50/7 రాస్తాం. అంటే ఎంత వస్తుంది, 350/7 secondsలో ఎవరు కంప్లీట్ చేస్తాడు, ఏ వెళ్తాడు. ఎంత డిస్టెన్స్ని, 400 metersకి. కాబట్టి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఉంది, 400/. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తాడు, ఏ అండ్ బి కెన్ కవర్ ఏ 200 meters race in 22 seconds and 25 seconds respectively. When A finish the race, the B at the what distance from the finish line. ఆ ఫినిష్ లైన్కి ఎంత దూరంలో ఉన్నాడు అంటున్నాడు. చూడండి ఎన్ని మీటర్ల రేస్ అంట, 200 meters రేస్లో ఏ అనేవాడేమో 22 secondsలో కంప్లీట్ చేస్తే బి ఎప్పుడు చేస్తాడంట, 25 seconds కంప్లీట్ చేస్తాడంట. వెన్ ఏ ఫినిష్ ద రేస్, ఏ అనేవాడు రేసును ఫినిష్ చేసినప్పుడు బి ఎక్కడ ఉంటాడు అంటున్నాడు. చూడండి రేస్ ఎంత ఉంది చెప్పండి, 200 meters ఉంది. చూడమ్మా, వీడు 25 seconds, ఏ అనేవాడు 22 secondsలో కంప్లీట్ చేస్తే బి చూడండి ఎప్పుడు చేస్తాడు చెప్పండి, 25 seconds. ఇంతవరకు క్లియర్ ఓకేనా? గ్యాప్ ఎంత ఉంది చెప్పండి, 3 seconds కదా. అంటే 25 secondsలో వీడు ఎంత వెళ్తాడు అంటే 200 meters వెళ్తే 3 secondsలో ఎంత వెళ్తాడు అంటే 3/25 ఇంటూ 200 1s 8s ఎంత అంటే 24 meters దూరంలో ఉన్నాడు. విన్నింగ్ పోస్ట్కి ఎంత దూరం అంటే 24 meters. ఇన్ 1000 meters రేస్ ఏ కెన్ బీట్ బి బై 100 meters. ఇన్ రేస్ ఆఫ్ 400 meters బి కెన్ బీట్ సి బై 40 meters. బై హౌ మెనీ మీటర్స్ విల్ ఏ బీట్స్ సి ఇన్ రేస్ ఆఫ్ 500 meters. ఫస్ట్ రేషియో తీసుకున్నా, ఫస్ట్ మోడల్ రేషియో చేద్దాం. చూడండి 1000 meter రేస్ అనుకోండి, ఏ బీని ఎలా చేశాడంట
100 మీటర్స్ తేడా ఎంత అంటే చూడండి, ఏబిసి తీసుకుంటే ఏ అనేవాడు 1000 వెళ్ళాడు అనుకోండి, బి ఎంత వెళ్తాడు చెప్పండి, 900. ఇక్కడ 400 మీటర్స్ రేస్ అనుకోండి, బి 400 వెళ్ళినప్పుడు సి ఎంత వెళ్తాడు చెప్పండి, 360. ఈ స్టెప్స్ ఓకేనా? ఇక్కడ రేషియో చూడండి ఎలా ఉంది మా, 10:9 ఉంది. ఇక్కడ రేషియో ఎలా ఉంది చెప్పండి, 4 10s 4 9s కదా. ఇది చూడండి, ఇదేమవుతుంది 100 అవుతుంది, ఇదేమవుతుంది చెప్పండి 90, ఇదెంత 81. ఇంతవరకు ఓకేనా? 100 మీటర్స్ ఉన్నప్పుడు ఎంత తేడా వచ్చింది చెప్పండి, 19. అయితే 500 మీటర్స్ ఉంటే ఎంత తేడా, ఇంటూ 5 కదా, ఇంటూ 5 ఎంత చెప్పండి, 95 మీటర్స్. తేడా ఎంత అంటే 95. ఇది రాసుకొని ఇంకో మోడల్ కూడా డిస్కస్. ఇక్కడ చూడండి మనం ఏం చేస్తామంటే రివర్స్ వెళ్తాము. క్వశ్చన్ చూడండి, 400 మీటర్ల రేస్లో బీని ఎలా గెలిచాడంటే, బి అనేవాడు సిని 40. అంటే 400 ఉందనుకోండి, బి 400 వెళ్తే సి ఎంత వెళ్తాడు చెప్పండి, 360. అదే 1000 ఉంటే వీడు ఎంత వెళ్తాడు, 1000/400 ఇంటూ 360 కదా, 0 2 జీరోస్ క్యాన్సిల్ ఓకేనా, 4 1s 4, ఎంత వెళ్తాడు మా, 900 వెళ్తాడు. ఎవరు ఇచ్చాడు 4, 900 కదా. ఇప్పుడు చూడండి ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు ఎవరిది ఇది, సి ఎంత వెళ్తాడు మా, 900. ఇప్పుడు చూడండి, బి అనేవాడు 900 వెళ్ళినప్పుడు, 1000 వెళ్ళినప్పుడు సిదే కదా మా 900 వచ్చింది. బి అనేవాడు 1000 వెళ్ళినప్పుడు వీళ్ళు ఎంత వెళ్తాడు, సి ఎంత వెళ్తాడు, 900 మా. నిజమంటే వీడు 900 వెళ్ళింటే వీడు ఎంత వెళ్తాడు అంటే 900/ఏ బీసీ కదా. బి ఎంత తీసుకుంటున్నాం, వీడు 400 వెళ్ళినప్పుడు వీడు ఎంత వెళ్తాడు, 360. వీడు 900 తీసుకోవాలి అంతే కదా. వాడు బీటీ ఎంత 900 కదా. అప్పుడు 900/400 ఇంటూ 360 మా. జీరోస్ క్యాన్సిల్ ఓకేనా, 1s ఎంతమ్మా, 810. 810 అంటే ఎంత ఉన్నట్టు మా గ్యాప్, 190. 190 కదా వచ్చింది మనకు. 1000కి 190 అయితే మనకు 500 కదా అడిగింది. హాఫ్ ఎంత చెప్పండి, 95. హాఫ్ ఎంత అంటే 95. ఏమిస్తున్నాడు సిసాట్ పేపర్లో, వాట్ ఈజ్ ద 489th డిజిట్ ఇన్ ద నెంబర్ 1 2 3. చూడండి డిజిట్స్ ఇచ్చుకుంటే వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు, ఎన్నో నెంబర్ అంటున్నాడు, 480 నెంబర్ ఎంత అంటున్నాడా. మీకు ఐడియా ఉందా లేదో, మనం చూడండి డిజిట్స్ తీసుకున్నప్పుడు ప్రింటింగ్ డిజిట్స్ అప్పుడు ఐడియా ఉందా, డిజిట్స్ ఎన్ని వాడతాం అన్నప్పుడు. ఫస్ట్ చూడండి 1 నుండి 9 వరకు ఎన్ని ఉంటాయి నెంబర్స్, 9. ఒక్కొక్క డిజిట్ కదా వాడేది, అంటే ఎంత వస్తుంది చెప్పండి. నెక్స్ట్ మా 10 to 99 వరకు ఎన్ని ఉంటాయి చెప్పండి, 90 ఉంటాయి. ఇంటూ 2 ఎంత, 180. ఇప్పుడు చూడండి మా 180 నెంబర్స్ అయినాయి. ఇంకా రిమైనింగ్ అన్ని 3 డిజిట్సే కదా, అంతే కదా. 189 అయిపోయాయి, రిమైనింగ్ అంటే ఎంత 3 డిజిట్సే. ఇప్పుడు చూడండి 489లోంచి 189 తీసేసేయండి, ఎంత వస్తుంది చెప్పండి, 300 కదమ్మా. అంటే 300/3 డిజిట్స్ కదా, 100. అంటే ఇక్కడ చూడండి మా మనకి ఇప్పుడు ఎన్ని 99 తర్వాత 100 పేజ్ ఏమవుతుంది చెప్పండి, 99 పేజెస్ అయినాయి మా. తర్వాత ఇంకొక 100 పేజెస్ ఉన్నాయి. అంటే 99 ప్లస్ ఒక 100 ఎంత, ప్లస్ 100 ఎంత, 199. 199 అంటే లాస్ట్ డిజిట్స్ ఏముంటుంది చెప్పండి, 9. ఆన్సర్ ఎంత అంటే 9 ఉంటుంది. కాన్సెప్ట్ అర్థమైందా, రాసుకుంటారా. మరి నెక్స్ట్ క్లాస్లో ఈ టాపిక్ ఒకసారి గుర్తు చేయండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, నెంబర్లు ఇచ్చాడు కదా. అలా కాకుండా ఏబి, ఏబిసి, ఏబిసిడి ఈ క్వశ్చన్ లాస్ట్ టైం సిసాట్లో ఇచ్చాడు. అలా ఇచ్చి ఒక 200 క్వశ్చన్ లేకుంటే 270 డిజిట్ ఏదో లెటర్ ఏదో అని అడిగాడు. నెక్స్ట్ క్లాస్లో అయితే గుర్తు చేయండి. ఇది ఉంటుంది, ఎలా ఉంటుంది చెప్పండి. ఏ ఉంటుంది, తర్వాత ఏబి, తర్వాత ఏబిసి, తర్వాత ఏబిసిడి, తర్వాత ఏబిసిడిఈ అలా ఇచ్చుకుంటే వెళ్తే ఒక నెంబర్ అడుగుతాడు. ఆ నెంబర్లో ఉన్న లెటర్ ఏది అని అడుగుతాడు. ఓకే, అది కూడా చెప్తాను. ఎక్స్ అనేవాడు ఎప్పుడు చేస్తాడంటే ఒక వర్క్లో 1/3 వర్క్ని ఎన్రోల్ చేస్తాడంట 6 days. అంటే టోటల్ వర్క్ ఎంత, 18 days. నెక్స్ట్ వై 1/3 వర్క్ ఎన్ని రోజులు చేస్తాడంట, 1/3 వర్క్ ఎన్ని రోజులు, 8 days. ఎంత టోటల్ వర్క్ ఎంత, 24 days. నెక్స్ట్ జెడ్ చూడండి మా 3/4 అంటే 3 యూనిట్స్ చేయడానికి 12 days అయితే 4 అయితే 16 కదా. ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్. అంటే ఇండైరెక్ట్గా ఎక్స్ అనేవాడు 18 days చేస్తాడు, వై అనేవాడు 24 days, జెడ్ అనేవాడు 16 days. ముగ్గురు కలిసి పని ప్రారంభించారంటే తర్వాత ఏం చేశాడంటే ఎన్ని డేస్ తర్వాత వెళ్ళిపోయాడంట. తర్వాత రిమైనింగ్ వర్క్ వీడు ఎన్ని రోజులు పూర్తి చేశాడు, ఎవరెవరు వెళ్ళాడమ్మా,
ఎక్స్ అంటే జెడ్ వెళ్ళాడు, వై అనేవాడు రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజులు పూర్తి చేశాడు, 8 2/3 డేసే కదా. 8 2/3 డేస్ చూడండి. 18 24 16 ఎల్సిఎం ఎంత 144. ఓకేనా, ఎల్సిఎం ఎంత 144 యూనిట్స్ ఉన్నాయి. అంటే ఇది ఎన్నిసార్లు పోతుంది చెప్పండి 18తో 8 టైమ్స్, ఇది 6 టైమ్స్, ఇది 9 టైమ్స్. ఇప్పుడు చూడండి మా వాడు 6 యూనిట్స్ చేస్తాడు, రిమైనింగ్ వర్క్ ఎంత చేస్తాడు 8 2/3. అంటే 8 2/3 అంటే ఎంత రాసుకుంటాను చెప్పండి 26/3. 26/3 ఇంటూ వాడు ప్రతిరోజు ఎన్ని యూజ్ చేస్తాడు 6 అంటే 100 2 ఎంత చెప్పండి 52 యూనిట్స్ వాడు ఒక్కడే చేశాడు. అంటే రిమైనింగ్ ఎన్ని ఉన్నట్టుగా 92 యూనిట్స్ ముగ్గురు చేసినట్టే కదా. స్టార్టింగ్లో యూనిట్స్ అవే కదమ్మా. అంటే 92 యాడ్ చేయండి ఎంత 23నా 4. అంటే ఆన్సర్ ఎంత అంటే 4 డేస్. వాడి ఎన్ వాల్యూ ఎంత అంటే 4. అర్థమైంది? ఇంకోసారి చెప్పాలి చూడమ్మా. వీడేమో 18 డేస్, వీడు 24, వీడు 16 డేస్ చేస్తాడు. ముగ్గురు వర్క్ చేశారు. ఎన్ని డేస్ తర్వాత మనకు తెలియదు, ఆ రోజుల తర్వాత వెళ్ళిపోతే రిమైనింగ్ వర్క్ వాడు ఎన్ని రోజులు చేశాడంటే 8 2/3 డేస్. రిమైనింగ్ వర్క్ 8 2/3 డేస్ అంటే ఆ రిమైనింగ్ వర్క్ ఎంత ఉన్నట్టు 26/3 ఇంటూ 6 ఎంత 52 యూనిట్స్ ఎవరు చేస్తారు చెప్పండి వై చేస్తే. ఈ యూనిట్స్ అన్ని ఎవరు చేశారంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ చేశారు. కాబట్టి ఏం చేస్తారు చెప్పండి 92/23 వేస్తున్నా. అంటే మొత్తం 23 ఎక్కడిది 8 + 6 + 9 అంటే ఎంత 23. అంటే వచ్చే ఆన్సర్ ఎంత